90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం తనుజ గారు. నమస్కారం సిరి గారు. సో బేసిక్గా రెజిన్ ఆర్ట్ వెడ్డింగ్ సీజన్లో అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు వరమాల కావచ్చు, లేదు అంటే వెడ్డింగ్ సీజన్లో అంటే పెళ్లి సందర్భాల్లో యూజ్ చేసేవి ఏవైతే ఉంటాయో ఒక మెమొరీగా మనం స్టోర్ చేసుకోవచ్చు అని మీరు చెప్తూ ఉంటారు. అండ్ ఈ రెజిన్ ఆర్ట్స్కి వెడ్డింగ్ సీజన్లో చాలా డిమాండ్ ఉంటుంది, మనం ఎక్కువగా మనీ జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే వెడ్డింగ్ సీజన్నే కాబట్టి రెజిన్ ఆర్ట్లో ఎవరైనా కూడా బిజినెస్ చేయాలి అన్నా, లేదు ఈ ఆర్ట్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎంతవరకు మనం ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందంటారు? చాలా మంచి పాయింట్ మాట్లాడారు మీరు. సో బేసిక్ గా రెజిన్ ఆర్ట్ అనగానే చాలా మందికి స్ట్రైక్ అయ్యేది అసలు వరమాల ప్రిజర్వేషన్. సో వరమాల ప్రిజర్వేషన్ అంటే ఏంటి? మనం మన మ్యారేజ్ లో యూజ్ చేసిన పూల దండలు, లేకపోతే దానికి రిలేటెడ్ ఐటమ్స్ లైక్ జీలకర్ర బెల్లం, బాసికాలు, తర్వాత తలంబ్రాలు, వెడ్డింగ్ కార్డ్, అండ్ మనం అందులో యూజ్ చేసి ఏదన్నా చిన్న చిన్న ముత్యాలు ఇవి ఉంటాయి కదా. సో ఈ అన్నిటినీ కూడా ప్రిజర్వేషన్ చేసుకొని ఒక ఫ్రేమ్ లాగా తయారు చేయొచ్చు. సో అది కూడా మనకి 100 నుంచి 200 years వరకు అలానే ఉంటుంది. ఎందుకంటే అది ఒక కెమికల్ కాబట్టి లోపల ఏవైతే మనము పెట్టి పోస్తామో అవి సేమ్ అలానే చెక్కు చెదరకుండా ఉంటాయి. సో ఒక మన మెమొరీస్, మన తీపి జ్ఞాపకాలని లైఫ్ లాంగ్ ఉండేలాగా ఎప్పటికీ చూసుకోవడానికి అసలు ఈ రెజిన్ అన్న కాన్సెప్ట్ వచ్చింది, రెజిన్ ఆర్ట్స్. సో వెడ్డింగ్ సీజన్లో ఏంటంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ మెమొరీస్ని చేపించుకుందాం అని చెప్పేసి ఈ రెజిన్ ఆర్ట్స్ లైక్ ఫ్రేమ్స్ కానీ, లేకపోతే ఒక టేక్వుడ్ ఫ్రేమ్స్, లేకపోతే ఒక చిన్న చిన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్లో, కోస్టర్స్లో అలా డిఫరెంట్గా ఇప్పుడు చేపించుకుంటున్నారు. అండ్ మన మార్కెట్లో తెలంగాణ, ఏపీలో ఎక్కువ మంది రెజిన్ ఆర్టిస్టులు లేరు. సో ఈ ఒక్క పాయింట్ని మనము గ్రాస్ప్ చేసుకొని మనం కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే కనుక మీకు ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మ్యారేజ్ సీజన్స్లో. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ మార్చ్ నుంచి అన్ని పెళ్ళిళ్ళ సీజనే కాబట్టి సో గిఫ్టింగ్ పర్పస్గా కూడా ఈ రెజిన్ ఆర్ట్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ మ్యారేజ్ రిలేటెడే కాకుండా పెళ్ళిళ్ళలో మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాము. ఎగ్జాంపుల్ లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, పూజా తాళీ ప్లేట్స్, లేకపోతే బ్యాంగిల్స్ ఇవ్వడము. ఇప్పుడు ఇవన్నీ ట్రెండింగ్ అనమాట. సో వీటిని కూడా మనం రెజిన్ ఆర్ట్తో తయారు చేయొచ్చు. మ్యారేజ్ సీజన్లో గిఫ్టింగ్ లానే కాకుండా రిటర్న్ గిఫ్ట్స్ లా కూడా ఇవ్వచ్చు. అంటే మన పర్సనల్గా కస్టమైజ్ చేయొచ్చు, అలానే కూడా మనకి ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళకు కూడా మనము కస్టమైజ్డ్ మెమరబుల్ గిఫ్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి జీరో నాలెడ్జ్ ఉంటుంది, అసలు చేయాలన్న థాట్ ఉంటుంది, కానీ ఎలా ఇది మొదలు పెట్టాలి, ఎలా మార్కెట్లోకి వెళ్ళాలి అని చాలా డౌట్స్ ఉంటాయి. సో దానికోసం అని చెప్పేసి మనం April 5th నుంచి అయితే కనుక ఒక సమ్మర్ క్యాంప్ బ్యాచ్ లాగా మనము ఫుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఏమేమి ఉంటాయండి? ఇది వచ్చేసరికి 4 days క్లాసెస్ అనమాట. దీంట్లో కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు. మనం ఇప్పుడు చూసుకుంటే మ్యారేజ్ రిలేటెడ్ అయితే కనుక వరమాల ప్రిజర్వేషన్, కానీ ఈ ఫుల్ కోర్స్లో వరమాల ప్రిజర్వేషన్తో పాటు 9 items అదర్ నేర్పించడం జరుగుతుంది. సో ఆ 9 items ఏంటి? పెండెంట్స్, బ్రేస్లెట్స్, క్లాక్స్, జియోడ్ ఆర్ట్స్, అలా ఇంకా మల్టిపుల్ 10 ఆర్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటుంది. దీంట్లో మీకు సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే లైక్ మార్కెటింగ్ రాదు అంటే అసలు దీన్ని ఎలా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, ఒక ఆఫ్లైన్ స్టోరా లేకపోతే ఆన్లైన్ స్టోరా, చాలా డౌట్స్ ఉంటాయి. సో మనం 4th day లాస్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు మనము ఒక 1-2 hours మార్కెటింగ్ క్లాస్ కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి దాంట్లో ఏంటి, మీకు అసలు ఏమేమి బేసిక్ అకౌంట్స్ ఉండాలి, మీరు ఎలా పబ్లిక్లోకి రీచ్ అవ్వాలి, తర్వాత మీరు అసలు ప్రైజింగ్ ఎలా పెట్టాలి, ఒక ప్రోడక్ట్ చేసేటప్పుడు ఎంత రెజిన్ అవసరం అవుతుంది, అలా ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్ అయితే మనము ఈ 4 days క్లాస్లో క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనము కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కిట్ దేనికంటే మీరు ఇన్ కేస్ మ్యారేజ్ సీజన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, దానికి రిలేటెడ్ మనం ఒక కిట్ ఇస్తాము. సో అది మీరు ఆఫ్టర్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం మనం ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో డెఫినెట్గా ఈ సమ్మర్ క్యాంప్ కోర్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఈ క్లాస్లో జాయిన్ అవుతే మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒక ఖాళీ టైంని మీరు ఇన్కమ్ సోర్స్గా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్, ఎవరైనా కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చాలా మంది గిఫ్ట్ షాప్ వాళ్ళు ఉంటారు కదా,
సో గిఫ్ట్ షాప్ వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా మంది మేకింగ్ రావట్లేదు ఎలా ఐటమ్స్ని తయారు చేయాలో. సో వాళ్ళైతే కనుక ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళ షాప్స్లో డిస్ప్లే పెట్టుకున్నా కూడా చాలా బాగా రన్ అవుతుంది బిజినెస్. అండ్ ఆల్సో ఎక్కువగా మేకప్ ఆర్టిస్ట్లకి లేకపోతే ఫోటోగ్రఫర్స్కి ఇంకెక్కువ ప్యాసివ్ ఇన్కమ్ లాగా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ రెజిన్ ఆర్ట్ బిజినెస్ అయితే. అంటే ఎంతవరకు మనం ఇందులో సంపాదించుకోవచ్చు అంటారు? దీంట్లో మనం రెగ్యులర్గా ఎన్నో ఆర్డర్స్ వస్తున్నాయి దాన్ని బట్టి ఉంటుంది. సో ఒక ప్రాపర్ ఆన్ అండ్ యావరేజ్గా చెప్పాలి అనుకుంటే మనకు ఒక 60 నుంచి 80,000 మధ్యలో మనకి అమౌంట్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంకా క్యాలిబర్ ఉంది, ఇంకా మేము ప్రోడక్ట్స్ చేయగలరు, మీకు ఇంకా ఆర్డర్స్ ఎక్కువ వస్తుంది అంటే 1 lakh 2 lakhs కూడా ఇన్కమ్ అయితే చూడొచ్చు ఓన్లీ ఆన్ రెజిన్ ఆర్ట్స్. సో బికాస్ ఎందుకంటే రెజిన్ ఆర్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఐటమ్. దీంట్లో మనం ఎంతైతే పెట్టుబడి పెడతామో అంతే రిటర్న్స్ కూడా మనకు వస్తాయి. ఆ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇదన్నది లాస్ అయ్యే బిజినెస్ కాదు, ఎందుకంటే మనం ఏదైతే మెటీరియల్ యూస్ చేస్తామో 1 time యూస్ కాదు, మల్టిపుల్ టైమ్స్. ఒక మౌల్డ్లో కనుక మీరు పోస్తే అచ్చులాగా ఆ లిక్విడ్ని ఎలా పోస్తే అది మనకి ఆ రూపంలో వస్తుంది. సో కాబట్టి ఆ మౌల్స్ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10 to 15 times అయితే మనం యూస్ చేయొచ్చు. ఇందులో రీపర్చేసింగ్ అంటే ఓన్లీ రెజిన్ మాత్రమే ఉంటుంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి ఈ బిజినెస్. అంటే ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్న, క్లాస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అసలు ఎన్ని డేస్ ఈ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇంట్రెస్టెడ్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.